అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. క్రమశిక్షణకు మారు పేరు టీడీపీ అని చెప్తుంటారు. కానీ ప్రస్తుతం పార్టీలో ఏం జరుగుతోంది? తమ్ముళ్ళు గాడి తప్పుతున్నారా? ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారా? నెల్లూరు, తిరువూరు ఇలా ఏ పంచాయతీ చూసినా ఇదే తీరు అన్న చర్చ సాగుతోంది. చోట్ల టీడీపీలో వర్గ విభేదాలు కలవర పెడుతున్నాయి. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు విమర్శించుకోవడంతో పరిస్థితి చేయి దాటిపోతోంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, బహిరంగంగా విమర్శించుకోవడం హైకమాండ్ను కలవర పెడుతున్నాయి. రేషన్ మాఫియా, ఇసుక మాఫియా అంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు తమ్ముళ్ళు. నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా ఉందని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ అసంతృప్తి వ్యక్తం చేయడం, మరో మంత్రి నారాయణ వివరణ ఇవ్వడం కూడా జరిగింది. చివరకు టీడీపీ అధిష్టానం నెల్లూరు జిల్లా నేతలను పిలిపించి మాట్లాడింది. తాజాగా తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని రేషన్, ఇసుక మాఫియాలను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. ఎంపీ కార్యాలయం నుంచే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. టీడీపీ కమిటీల్లో కష్టపడిన వారికి చోటు లేదని, అసలు ఇవి టీడీపీ కమిటీలో, వైసీపీ కమిటీలో అర్థం కావడం లేదన్నారు కొలికలపూడి. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలతో హైకమాండ్ ముందుకు వెళ్లిన ఆయన ఈ నెల 24న మరోసారి వెళ్లబోతున్నారు. పార్టీ సీనియర్ నేత, గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ సభ్యుడు పొట్లూరు బసవరావు పుట్టినరోజు వేడుకల వేదికగా విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫోటో లేకుండా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యార్లగడ్డ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. వంశీ దగ్గర పెత్తనం చేసిన వారే ఇప్పుడు వెంకట్రావు దగ్గర పెత్తనం చేస్తున్నారన్నారు. ఇలా తమ్ముళ్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, పార్టీ లైన్ దాటడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వీరిని హైకమాండ్ ఎలా దారికి తెస్తుందన్నది చూడాలి.